ఘనత సాధించారంటే మన భారతదేశానికి చాలా గొప్ప గర్వకారణం. మ్యాచ్ చూసినట్టయితే లాస్ట్ లో ఇంకా ఇటా అనే ఉద్రిక్తతో మొత్తం మీద మన భారతదేశం గెలిచింది. సో దీనికి చాలా గర్విస్తున్నాను నేను. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ. నిన్న మన ఇండియా ఉమెన్స్ టీమ్ అనేది క్రికెట్ మ్యాచ్ అనేది గెలిచారు. అది మనకి చాలా అంటే ఉమెన్స్ అది స్పిరిట్ గా తీసుకుని మనం ఇంకా ముందుకెళ్ళాలి ఉమెన్స్ అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. దానికని ఇండియా టీమ్స్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ ర్యాలీ అనేది మా డైరెక్టర్ సార్ అండ్ డైరెక్టర్ మేడం ప్రిన్సిపల్ సార్ తో ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టు ఇండియా టీమ్. పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, నిన్న మన భారతదేశ మహిళా క్రికెట్ టీము మరి వరల్డ్ కప్ గెలుచుకోవడం జరిగింది. ఇది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే 40 ఏళ్ల నిరీక్షణ తర్వాత మనకి మహిళా వరల్డ్ కప్ అనేది దక్కడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా భారతదేశ మహిళలను మెచ్చుకున్నారు. ఎందుకంటే మహిళలు భారతదేశంలో ఎంత స్ట్రాంగ్ గా ఉంటారని మేము ఊహించలేదని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ పెద్ద పెద్ద నాయకులు అందరూ కూడా క్రికెట్ ప్లేయర్స్ అందరూ కూడా వీళ్ళు చాలా బాగా ఆడారు, మీరు వరల్డ్ కప్ సాధించడం సామాన్యమైన విషయం కాదని చెప్పి కొనియాడటం జరిగింది. అలాగే బీసీసీఐ తర్వాత ఇండియా తరఫున మన వరల్డ్ కప్ గెలిచినటువంటి క్రికెట్ టీమ్ కి 37 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రెజెంటేషన్, గిఫ్ట్ ప్రెజెంటేషన్ గా 37 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ లో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇటువంటి క్రీడా స్ఫూర్తిని మహిళలకి కలగజేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మరి మన భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళలు ఒంటింటి కుందేళ్లు కాదు, స్పోర్ట్స్ లో మహిళలు కూడా మగవాళ్ళ కంటే కూడా తీసుకోకుండా ఉన్నారనే విధంగా సాటి చెప్పారు. కాబట్టి వారికి మా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మా రాజమహేంద్రి కాలేజీ నుంచి మరి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి ఈ గోపారం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి మా అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారికి దండేశారు ఎందుకు అంటే అంబేద్కర్ గారు స్త్రీలకి రాజ్యాంగంలో స్త్రీల యొక్క హక్కుల గురించి పూర్తిగా ఆయన రాసి వాళ్ళ యొక్క స్త్రీలకి ఈ రకమైన హక్కులు ఉండాలి, ఈ రకంగా ఉండాలి అని ఆయన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి. ఎందుకంటే మనకి స్వతంత్రానికి పూర్వం స్వతంత్రం వచ్చిన కొత్తలో కూడా మహిళలు అంటే ఇంట్లో వంట చేయాలి, మొగుడు గుండు పెట్టాలి, పిల్లలు గుండు పెట్టాలి, వాళ్ళకి క్యారేజీలు పెట్టాలని కానీ మహిళల్ని రాణించే పరిస్థితి లేదు. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్ల ఇవాళ మహిళలు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఇంత ముందుకు వెళ్తున్నారు. మరి పైలట్లుగా కూడా పనిచేస్తున్నారు, రైలుకి డ్రైవర్లుగా కూడా పనిచేస్తున్నారు, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఒకటండి వేళ మహిళలే అన్ని రంగాల్లోనూ ముందు నడిపిస్తున్నారు. అటువంటి మహిళా శక్తికి మరి వేళ నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ఒక స్ఫూర్తి, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ కూడా భారతదేశంలో మరి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఏదైతే మరి క్రికెట్ టీం వరల్డ్ కప్ సాధించారో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.